శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అర్హ ఓం గురవే సర్వలోకానాం విహజే భవరోగిణాం నదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం స్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. సద్గురవే నమో నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. సమస్త భక్త మహాశ్రేయులందరికీ కూడా మరి మాసవారి రాశి ఫలాల లోపల అధిక జ్యేష్ఠ మాసం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి. మరి మేషరాశి వారికి అధిక జ్యేష్ఠ మాసం లోపల ప్రతి పనిలో కూడా ఆటంకాలు రావడము, ప్రయాణములో చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే వీరికి ప్రయాణాలు పెద్దగా కలిసి రావు. అదేవిధంగా దూర ప్రయాణాలు ఏమైనా చేసేది ఉంటే ఈ అధిక జ్యేష్ఠ మాసం మొత్తం కూడా కొద్దిగా ఆలోచించుకొని ప్రయాణాలు పెట్టుకోవడం చాలా బాగుంటుంది. తరచూ ప్రయాణాలు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం అనేది ఉండకపోతుంది. ఆర్థిక ఇబ్బందులు, విద్యలో ఆటంకాలు, ఉద్యోగములో ఆటంకాలు, ఇష్టమైన వస్తువులు అమ్ముకోవడము, తరచూ ఎక్కువగా కోపం వచ్చే అవకాశం ఉంది. చికాకులు, ఇంట్లో కలహాలు, ప్రయాణాలు చేసేటప్పుడు ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవడం చాలా ఉత్తమమైన పని. మనశ్శాంతి లేకపోవడము, అదేవిధంగా మీరు ఏ పని తలపెట్టినా కూడా ఆటంకాలు రావడం జరుగుతూ ఉంది. ఇంట్లో కలహాలు, మనశ్శాంతి ఉండదు. మరి ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రము చదువుకోవడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు దూరం అయ్యే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మేషరాశి వారికి మరి వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది. మరి తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఏ పని అయినా కూడా సులువుగా అయిపోతుంది. అదేవిధంగా విద్యలో మంచి ర్యాంకులు రాణిస్తారు. దాంతోపాటుగా ఉద్యోగంలో కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు వెళ్ళే అవకాశం అనేది ఉంది. దాంతోపాటుగా కొత్త పరిచయాలు అవుతాయి. ఆ పరిచయాల వల్ల మీకు చాలా మంచి కూడా జరుగుతుంది. ఈ రాశి వారు మృష్టాన్న భోజనము అంటే ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. వ్యాపారం లోపల కిందటి మాసంతో పోల్చుకుంటే ఈ మాసము కొద్దిగా లాభాలు ఎక్కువగానే వస్తాయి. అదేవిధంగా ప్రయాణము మీరు ఏ పని పైన వెళ్ళినా కానీ ఆ యొక్క పని అనేది విజయవంతం కావడం జరుగుతుంది. మరి మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి అధిక జ్యేష్ఠ మాసం బాగుందని చెప్పుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి ధనధాన్య లాభాలు, మృష్టాన్న భోజనము, ఏవైతే పనులు ఇది వరకు ఆలస్యమవుతూ ఆగిపోతూ ఉన్నాయో ఆ పనులను కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని చూస్తారు. గురుభక్తి కలిగి ఉంటారు. అదేవిధంగా ధర్మ కార్యక్రమాలు చేస్తారు. దైవభక్తి కలిగి ఉండడం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క మిథున రాశి వారు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి కూడా ఈ యొక్క మాసము చాలా బాగుందని చెప్పుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ధనధాన్య లాభాలు, విదేశీ ప్రయాణ యోగం ఉంది. అదేవిధంగా వ్యాపారంలో లాభిస్తారు. దాంతోపాటుగా స్నేహితులతో కలిసి విహారయాత్రలు వెళ్ళే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వస్తాయి. కుటుంబముతో ఉల్లాసంగా సమయాన్ని కేటాయిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవిస్తారు. మరి ఈ మాసం మొత్తం కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. తదుపరి చూసుకుంటే సింహరాశి. మరి ఈ యొక్క సింహరాశి వారికి అన్ని రంగాలలో కూడా ఆటంకాలు వస్తాయి. ప్రయాణ ప్రమాదాలు, ఏ ప్రయాణం చేసినా కానీ ఆ పనులు కాకపోవడము, దాంతోపాటుగా
విలువైన వస్తువులు అమ్ముకోవడము, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి కోల్పోవడము, ఇంటి లోపట కలహాలు, కుటుంబీకులతో మనస్పర్ధలు రావడము, వ్యాపారములో నష్టము, నమ్మిన వారే మోసం చేయడము. వీరు ఈ మాసము ఎలాంటి కొత్త పనులు ప్రారంభించినా కానీ, ఏ పనులు చేద్దామనుకున్నా కానీ ఆ పనులు విజయవంతం కాకుండా అడ్డంకులు వచ్చే అవకాశం అధిక మొత్తంలో ఉంటుంది. ఈ రాశి వారు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడము మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కన్యారాశి. మరి కన్యారాశి వారు ఏ పని చేసినా కూడా అవలీలగా అయిపోతుంది. మంచి విద్య, మంచి ర్యాంకులు, మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో కొద్దిపాటి మార్పులు వస్తాయి. మీ పై అధికారి నుంచి మీ పైన ఒత్తిళ్లు తగ్గడం జరుగుతుంది. వ్యాపారం లోపల లాభాలు, ప్రయాణము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క విజయవంతం కావడము, అదేవిధంగా మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఈ మాసము దైవభక్తి కలిగి ఉంటారు. ధార్మిక కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. దాంతోపాటుగా మనశ్శాంతి లభిస్తుంది. ఆర్థిక పరంగా కూడా కొద్దిపాటి మెరుగు ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా మంచి లాభాలు తీసుకొచ్చి పెడుతుంది. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి వ్యాపారం యందు మంచి లాభాలు చేకూరుతాయి. ఉన్నత ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబంతో కలిసి కాలాన్ని గడుపుతారు. విందు వినోదాలు, అదేవిధంగా మంచి భోజనము కూడా చేయడానికి ఇష్టపడతారు. మరి ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు, మంచి మాట, మంచి పలుకుబడి కూడా సమాజంలో లభిస్తుంది. మంచి గౌరవం కూడా లభిస్తుంది. అనుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఏ పని అయినా మీ ముందుకు వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబంతో కలిసి ఎక్కడైనా తీర్థయాత్రలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. మరి మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ అధిక జ్యేష్ఠ మాసము చాలా బాగుందని చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వారి యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఉత్సాహవంతంగా పనిచేయడం జరుగుతుంది. ప్రమోషన్లు లభిస్తాయి. ఈ యొక్క రాశి వారికి విదేశీ ప్రయాణం కూడా జరిగే అవకాశం అనేది ఉంది. చేసే పనుల లోపల మంచి గౌరవము, అదేవిధంగా ప్రయాణం ఎటు వెళ్ళినా కూడా, ఏ పని పైన వీళ్ళు బయటికి వెళ్ళినా కూడా ఆ యొక్క పని విజయవంతం అవుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. వీరు ఈ యొక్క మాసము తీపి పదార్థాలు స్వీకరిస్తారు. అదేవిధంగా ఈ మాసం మొత్తం కూడా వీరికి మిత్రుల సహాయం అందుతుంది. అంటే స్నేహం వల్ల స్నేహితులందరూ కూడా వీరికి సహకరించడం జరుగుతుంది. ఏదైనా పని అనుకుంటే తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారం చేసేవారు అధిక మొత్తంలో లాభాన్ని చూడడం కూడా జరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. మనోవాంఛ ఫలిస్తుంది. మరి మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ మాసము చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అన్ని ఆటంకాలే ఉంటాయి. ఏ పని చేసినా కానీ 1-2 సార్లు ఆలోచించుకొని చేయడం చాలా మంచిది. కొత్త వారిని గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా డబ్బు విషయంలో కుటుంబ కలహాలు, ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది. మరి ఈ రాశివారు ఏదో చేద్దామనుకొని ఏ పని తలపెట్టినా కూడా అది ముగింపు అనేది ఉండకపోవడము, వీరు మంచి చేద్దామనుకున్నా కానీ వీరికి చెడు ప్రభావాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ఏ పని చేసినా కానీ ఆలోచించుకొని చేయడం చాలా ఉత్తమము. అయినంత మట్టుకు శ్రీరామ స్తోత్రాన్ని చదువుకోవడము కొద్దిపాటి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. తదుపరి మకర రాశి. మరి ఈ యొక్క మకర రాశి వారికి అన్ని రంగాలలో కూడా మంచి లాభాలు లభిస్తాయి. మంచి ఉద్యోగము, ప్రమోషన్లు, శత్రుంజయము. అంటే ఎవరితోనైనా మన కలహాలు ఉంటే ఆ కలహాలు కాస్త మనకి ప్రేమగా మారే అవకాశం ఉంది. ఏదైనా మనము కాంపిటేటివ్ ఫీల్డ్లో, అంటే కాంపిటీషన్ వయసుగా ఏదైనా ఫీల్డ్లో కనుక మనము ప్రయత్నిస్తూ ఉంటే మనకు విజయం లభించే అవకాశం అనేది ఉంది. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. అదేవిధంగా మంచి పనులు చేస్తారు. వీరి యొక్క శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. కొన్ని పనులు ఏవైతే
అడ్డంకులు వచ్చి ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా అనుకోకుండా నెరవేరడం జరుగుతుంది. భార్య పిల్లలతో కలిసి, స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. మరి మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క మాసం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి. మరి ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని రంగాలలో కూడా నష్టమే జరుగుతుంది. నమ్మిన వారు మోసం చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి కొద్దిపాటి నష్టం జరుగుతుంది. మనశ్శాంతి లేకుండా పోవడము, అదేవిధంగా ఇంటి లోపల కలహాలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, లేనిపోని కారణాల వల్ల టెన్షన్లు పడడము, అనవసరపు ఖర్చులు పెట్టే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ప్రయాణం చేసేటప్పుడు అనవసరపు ప్రయాణము చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి వాహన గండము ఈ యొక్క మాసం ఉంటుంది. అంటే వాహన ప్రమాదము కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబంలో వీరి యొక్క విలువ తగ్గడము, తొందరపాటు నిర్ణయాల వల్ల వీరికి కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అనవసరం ఖర్చు పెట్టడము. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసం మొత్తం కూడా కుంభరాశి వారు కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా అవసరము. మరి ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రము పఠించడం వల్ల వీరికి కొద్దిపాటి ఆటంకాలు తగ్గే అవకాశం అనేది ఉంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఈ శ్లోకాన్ని పఠిస్తే కొద్దిపాటి మంచి జరిగే అవకాశం అనేది ఉంది. మరి తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మంచి విద్య, మంచి ర్యాంకులు, ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. అదేవిధంగా వ్యాపారం చేసేవారికి లాభాలు లభిస్తాయి. సమాజంలో మంచి గౌరవము, మంచి మర్యాద దక్కుతుంది. ఈ రాశి వారికి ఎవరైనా విదేశీ ప్రయాణం వెళ్ళే అవకాశం ఉంటే ఈ మాసం వరకు అలాంటి అవకాశం కూడా ఉంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది. వీరి యొక్క శ్రమకు తగ్గ పనులు చేసి అందులో మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరుగుతుంది. వీరి యొక్క శ్రమకు తగ్గట్టుగా వీరికి గౌరవం కూడా లభిస్తుంది. వాహన సౌకర్యం కూడా ఉంటుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు వెళ్ళే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. మరి మొత్తంగా చూసుకున్నట్టయితే అధిక జ్యేష్ఠ మాసంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవడం జరిగింది. కొన్ని రాశుల వారికి మరి పరిహారం కూడా చెప్పడం జరిగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు.